ఎమ్మెల్యేల ఫిరాయింపులతో పార్టీ సతమతం అవుతుంటే ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు వైసీపీ అధిష్టానాన్ని మరింత ఇబ్బంది పెడుతోందట. ఏదో ఒకటి చేసి అధినేత మెప్పు పొందాలని ఓ ఎమ్మెల్యే ఆరాటపడుతుంటే అధినేతకు రైట్ హ్యాండ్ అని తనకి తాను ఫీల్ అయిపోయే ఇంకొకరు తెగ ఫీల్ అయిపోతున్నారట. ఇప్పుడు ఫిరాయింపుల క్రమంలో అధినేత వద్ద తన పొజిషన్ ఏమవుతుందోనని కంగారు పడిపోతున్నారట. అధికార టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకాష్ తో వైసీపీ వెలవెల్లాడుతోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు పసుపు కండువా కప్పేసుకున్నారు. రేపో మాపో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వీడతారన్న ప్రచారం పార్టీ నేతలను కలవరపెడుతోంది. పార్టీ వీడిన ఎమ్మెల్యేలు ఎప్పుడు ఎలాంటి విమర్శలు చేస్తారో, ఇంకెంతమంది పార్టీని వదిలి వెళ్లిపోతారో తెలియక వైసీపీ అధిష్టానం ఆందోళన చెందుతుంటే, కొందరు ఎమ్మెల్యేలు మాత్రం పార్టీలో తమ పొజిషన్ పెంచుకోవడానికి పడుతున్న తాపత్రయం అధినేతకు తలనొప్పిగా మారుతోందంట. రాయలసీమకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికి తెగ తాపత్రయ పడిపోతున్నట్లు కనిపిస్తున్నారు. అందులో భాగంగా గత కొన్ని రోజులుగా ఆ ఎమ్మెల్యేలు చేస్తున్న హడావడి అంతా ఇంత కాదు. కడప జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యేకి జగన్ ముఖ్య అనుచరుడిగా పేరుంది. జగన్ ఎప్పుడు ఎక్కడ సమావేశం నిర్వహించినా, ధర్నా చేసినా, చివరకు అసెంబ్లీలో అయినా సరే సదరు ఎమ్మెల్యే జగన్ పక్కనే ఉంటూ ఆయన రైట్ హ్యాండ్ గా ఫోకస్ అవుతుంటారు. జగన్ కు ఏదైనా సమాచారం అవసరమైనా ఠక్కున ఆయనకు గుర్తొచ్చే పేరు ఆ సీనియర్ ఎమ్మెల్యేదే. ఇదిలా ఉంటే ఏమైందో ఏమో కానీ ఇటీవల సీనియర్ ఎమ్మెల్యే ప్లేస్ లో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే ఈ మధ్య వైసీపీలో తెగ హడావుడి చేసేస్తున్నారు. ఎక్కడ చూసినా జగన్ పక్కనే ఆయన కనిపిస్తున్నారు. అసెంబ్లీలో, సమావేశాల్లో, టీవీ డిబేట్లలో ఎక్కడ చూసినా ఆయనే. చివరకు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలను పుచ్చగించే పనిలోనూ ఆయనే ముందుంటున్నారు. అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా సదరు ఎమ్మెల్యే అన్ని కార్యక్రమాల్లో తీసుకొచ్చేస్తూ తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండడం ఇతర ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారుతోందంట. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన ఓవర్ యాక్షన్ చూసి అధినేత కూడా క్లాస్ ఇచ్చారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇలా అయిన దానికి కాని దానికి హడావుడి చేస్తూ అధినేత దృష్టిలో పడటానికి ఆ ఎమ్మెల్యే పడుతున్న తాపత్రయంపై సీనియర్ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. ఇద్దరు రాయలసీమ ఎమ్మెల్యేలే కావటం, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో ఎవరికి సర్ది చెప్పాలో తెలియని స్థితిలో అధిష్టానం ఉందంట. అదలా ఉంటే పార్టీ స్థాపించక ముందు నుంచి జగన్ వెంటే ఉన్న తనను పక్కకు నెట్టి కొత్త ఎమ్మెల్యే తనని డామినేట్ చేయాలని చూస్తుండడాన్ని సీనియర్ ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారట. ఎవరి గోల వారిదంటే ఇదేనేమో.